మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. అసలే శ్రావణ మాసం కదండి, ప్రతిరోజు మనకి పండుగ వాతావరణమే. మరి ఇల్లు కూడా శుభ్రం చేసుకుని అడుగడుగునా వదిలిపెట్టకుండా చక్కగా కొత్తగా అమర్చుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటాం. ఎంత పని ఉంటుందో కూడా మీకు తెలుసు కదా. అందుకని ఇలాంటి సమయాల్లో ఇంత సింపుల్గా పూజ చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. ఇవన్నీ కూడా నా బాల్కనీలో పూసిన పూలండి. ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇంట్లో ఒక్క పువ్వు పూసినా ఆ సంతోషం తృప్తే వేరు కదా. ఇలా సింపుల్గా కూడా చేస్తాను పూజలు. నేను ఇలా విషయం చెప్పాలి, శ్రావణ మాసంలో నేను కొత్తగా తెప్పించుకున్న వస్తువులు కూడా మీతో చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను పూజకి రెగ్యులర్గా వాడే ఆసనాలు, వాటితో నాకు కలిగిన అనుభవం కూడా మీతో షేర్ చేయడానికి ఈ వీడియోని ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని కూర్మాసనం, చిత్రాసనం అంటారండి. ఇది నేను తెప్పించుకుని 3 నెలలు అయ్యింది. ఈ వీడియో మొత్తంలో కూడా మీకు 2-3 నెలల నుంచి ఉంటాయి వీడియోలు. ఒకటేసారి షూట్ చేసినవైతే కాదండి. దీని మీద మనం అంటే కూర్మ ఇంట్లో ఉంటే అది బొమ్మ రూపంలో, దీపం రూపంలో, లేకపోతే వాస్తుపరంగా అయినా శుభప్రదం, మంగళకరం అని చెప్తారు కదా ప్రతిరోజు చూస్తే అని. దీని మీద కూర్చుంటే ఏకాగ్రత పెరుగుతుందని, కాన్సన్ట్రేషన్గా పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారని, జపం చేసినా పూజ చేసినా కూడా బాగుంటుందని చెప్తారు. అది నిజమా కాదా అని 3 నెలలు నేను ట్రై చేశాను. నాకు దీపాలంటే ఇష్టమని మీరు ముందుగా చూశారు కదా. అలాగే ఆసనం గురించి కూడా నా దగ్గరున్న ఆసనాల్లో దర్భాసనం, ఇలా వెదురుతో చేసింది, ఒకసారి చాప మీద, ఒకసారి పీట మీద ఇలా కూర్చుంటానండి. దేని మీద కూర్చున్నా కూడా తెల్లని వస్త్రం కానీ పసుపు, ఎరుపు వస్త్రాలు వేసుకొని కూర్చుంటాను. ఎందుకంటే తెలుపు శాంతానికి, పసుపు గురుబలాన్ని పెంచడానికి, ఎరుపు కూడా అమ్మవారి పూజలు కానీ వీటికి కానీ జపాలు లాంటివి చేయడానికి బాగుంటుందని చెప్తారు. అంటే తెలుపు శాంతానికి, పసుపు గురుబలాన్ని పెంచడానికి, ఎరుపు కూడా అమ్మవారి పూజలు కానీ వీటికి కానీ జపాలు లాంటివి చేయడానికి బాగుంటుందని చెప్తారు. ఏది ఏమైనా సరే కాన్సన్ట్రేషను కూర్మాసనం మీద కూర్చుంటే పెరుగుతుందని అన్నారు కదా. అది ఎందుకు అనేది మీకు చెప్తాను. పద్మాసనంలో కూర్చుని పూజ చేసేవారికి, ఎక్కువ జపాదులు, ధ్యానం చేసేవారికి, అలాగే చదువుకునే పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. పెద్దవారైతే మోడాల మీద కూర్చుంటారు కదా, దాని మీద వేసుకుని కూర్చున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే దీని లోపల కొబ్బరి పీచు వేసి చక్కగా నేసారండి. ఇక్కడ నలుపు అనే ప్లేస్ లేకుండా దాన్ని నేవీ బ్లూ కలర్ వేసి, అంటే మనం పూజల్లో వాడడానికి అనుగుణంగా దీన్ని చక్కగా నేసి ఇచ్చారనమాట. ఇది నాకు చాలా నచ్చిందండి. మా పిల్లలకు కూడా అప్పుడప్పుడు కింద కూర్చుని చదువుకుని రాసినప్పుడు దీన్ని ఇచ్చి చూశాను. చాలాసేపు హాయిగా కూర్చున్నారు. కొంచెంగా చదువుకున్నా, కాసేపు ధ్యానం చేసుకున్నా, అలాగే పూజ చేసినా కూడా ఏకాగ్రత ఉంటుందనడానికి కారణం సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఉండడం వల్ల ఎక్కువసేపు కూర్చోగలిగారు. కాస్త చదివిందన్నా చక్కగా ఎక్కుతుంది. అలాగే ధ్యానం చేసినా, పూజ చేసినా కూడా అన్నది నాకు అర్థమైంది. ఇలాంటి వాడడం వల్ల ఇవి తయారు చేస్తున్న మన తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికులు కూడా బ్రతుకుతారండి. ఇంకా ఎన్నో రకాలుగా వాడచ్చు. కాకపోతే మన పురాతన సంప్రదాయాలని ఇలా కూర్మాసనాల కింద వాళ్ళు మర్చిపోకుండా వీళ్ళ తయారు చేసి ఇస్తున్నారు చూడండి. నేను గూగుల్ చేసి చాలా చోట్ల వెతికాను కంఫర్టబుల్గా ఆసనాలు నాకు ఏముంటాయని. ఒకసారి ఇలాగే ప్రసన్న గారికి, అంటే స్తవ్య కలెక్షన్స్ వారికి నేను చెప్పాను, తప్పకుండా ఉంటాయి స్వప్న, నా దగ్గర కూడా ఉండేవి, నేను వస్తూ మా టీచర్ గారికి ఇచ్చేసానని చెప్పారండి. ఆవిడ ఇవన్నీ కూడా వాళ్ళనందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆవిడ స్వయంగా ఇవన్నీ కూడా వాళ్ళకి పని ఇచ్చి నేయిస్తున్నారండి. ఏళ్ల తరబడి పాడవకుండా చక్కగా మన్నుతాయండి. మొక్కములు కానీ, చాపలు, ఈ దర్బలు అవి కొన్ని రోజులుండి మళ్ళీ పోయే అవకాశం ఉంది. ఇది మనం దీని గురించి తెలుసుకుని మరీ తీసుకోండి. ఎవరికైనా మీరు బహుమతిగా ఇవ్వాలనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్గా అనిపించింది నాకైతే. నెలల తర్వాత నా రివ్యూ ఇది అండి. అంటే వాడిన తర్వాత ఎలా ఉంది, నాకేమనిపించిందని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అసలు విషయానికి వస్తే శ్రావణ మాసంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాకు ఇష్టమైన వస్తువుల్ని తెప్పించుకున్నానండి. అసలు ఎంత అందంగా ఉన్నాయి అంటే ఇప్పటికొచ్చి నా దగ్గర ఏనుగులు లేవండి.
నా దగ్గరున్న యాంటిక్ లక్ష్మీ అమ్మవారు మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదా. చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారు అని. అది బెంగళూరులో చిక్పేట నుంచి నా కజిన్ అరుణ పంపించారండి. ఆ అమ్మవారి పక్కన చూడముచ్చటగా సరిగ్గా సరిపోయాయండి. వాటి యొక్క కన్ను, ముక్కు, తీరు, దంతాలు, గజ్జలు, వాటి యొక్క ఆభరణాలు ప్రతి ఒక్కటి కూడా కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈ రాయల్ వర్క్లో ఎంతో నచ్చాయి. నాకు ఆలస్యమైనా కూడా ఒక మంచి వస్తువు దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ కూడా చూడండి వాటి వయ్యారంగా అంత రాజసంగా ఎలా ఉన్నాయో చూడండి. గజరాజులు దీపం పక్కన, అమ్మవారి పక్కన భలే చూడముచ్చటగా ఉన్నాయండి. నాకు భలే నచ్చేసి వెంటనే నా కోసం పంపించండి అని చెప్పి అడిగాను. అలానే ఈ పంచహారతి కూడా అండి, ప్రతి ఒక్కటి కూడా ఆవిడ డీటెయిలింగ్గా చూసి ఎంచుకుని మరీ తెస్తారండి. ఎందుకు మీ అందరికీ స్తవ్య కలెక్షన్స్ అని నేను చెప్పాను అంటే, నా దగ్గర తీసుకున్న ప్రతి వస్తువులు మీరందరూ బాగున్నాయి అన్నారు, క్వాలిటీగా ఉన్నాయన్నారు. నన్ను చూసి చాలామంది కూడా తీసుకున్నారని చెప్పారు. అంత క్వాలిటీగా నమ్మకం ఉంటేనే మీ అందరికీ షేర్ చేశానండి. చూడ్డానికి అందంగానే కాదు, షో పీస్ కింద పెట్టుకున్నా కూడా ఈజీ మెయింటెనెన్స్ కింద ఆవిడ చెప్పడమే కదండి, నిజంగానే అలాగే ఉన్నాయి. నేను వీటిని ఎలా క్లీన్ చేయాలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను, త్వరలోనే మీ అందరికీ పోస్ట్ చేస్తాను. ఈ శంకు హారతి చూడండి ఎంత చక్కగా ఉంది అంటే, చిన్నగా మొన్న అమ్మవారి పాదాలకి హారతి ఇచ్చానండి. అసలు మాటల్లో చెప్పలేను, అంత అందంగా వచ్చింది. నేను ఎక్కువగా దీపాలు, హారతివి ఇవి ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటానండి. కొంచెం యూనిక్గా నీట్గా ఉండేటట్టయితే చూసుకుంటాను. నాకు ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే లైఫ్ టైం ఉండేవి కాబట్టి మీకు చెప్పినట్టుగా పూలకి ఇలా అనవసరపు ఖర్చులు పెట్టకుండా అవసరానికి పెట్టుకుని లైఫ్ టైం ఉండేటట్టుగా చూసుకుంటాను. అదే రకంగా మల్టిపుల్గా యూజ్ అయ్యేటట్టు కూడా చూసుకుంటానండి. ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నానండి. నాగహారతి ఇవన్నీ కూడా మీరు ముందుగా చూశారు కదా. ఒకసారి నా కలెక్షన్ అంతా కూడా మీకు ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు చూపిస్తాను మీ అందరికీ. ఇది చిలక హారతి అండి, మా లలితమ్మ కోసం తీసుకున్నాను. చూడంగానే చాలా ఆకర్షణగా అనిపించింది. అది సింగిల్గా మనం దీపం కింద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి. అప్పుడప్పుడు గణపతి దగ్గర అక్కడ డ్రాయింగ్ రూమ్లో పెడతాను. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అంటే సుగంధ తైలం పోసి వెలిగిస్తూ ఉంటాను అన్నమాట. రూమ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనేసి. ఇది ఎంత బాగుంది అంటే అసలు మాటల్లో చెప్పలేను. అలాగే నాకు ఇష్టమైన నెమలి దీపాలు ఇవి చూడండి. రాయల్ వర్క్ ఎందుకు బాగా నచ్చుతున్నాయంటే, ఇవి మనం పీతాంబర్లు ఇవన్నీ వేసి రుద్దక్కర్లేదండి. చక్కగా ఇలాగా కాస్త సోప్ వాటర్ వేసి ఇలా క్లీన్ చేసుకుని చక్కగా క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫినిషింగ్ ఇలా ఉంటేనే అందం. మీరు ఒకసారి ఆవిడ కూడా ఇంత క్లియర్గా నాకు చూపించలేదండి, నేను మీకు చూపిస్తున్నాను. అసలు ఆ వంపుగా మెడ కాదు, ఆ ముక్కు కాదు, అన్నీ చూడండి ఎంత చక్కగా ఇవి డిజైన్ చేశారన్నది నాకు చాలా నచ్చేసింది. ముందుగా తీసుకున్న నెమలి దీపాలు చూశారు కదా, వాటికి ఎనామిల్ కదా ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి వాటికి. ఇవి కూడా చాలా నచ్చాయండి. అలాగా ఇవి ఒక జత తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా నేను సుబ్రహ్మణ్య ఆరాధనలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఏ పూజలైనా కూడా వాడుకోవచ్చండి, కానీ నేను తీసుకున్న పర్పస్ అయితే సుబ్రహ్మణ్య ఆరాధన కోసం. అన్నీ కూడా ఒకసారి సెట్ కింద పెట్టి చూపిస్తాను నేను, ఎలాంటి తిథుల్లో ఎలాంటి కాంబినేషన్స్లో నేను వాడతాను అని. పూజకి వీడియో చూపించే ముందు మీకు ఆ వస్తువులు కూడా చూపించాలని అనుకుంటున్నాను. చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. మీకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చేసినవండి అవి. ఎంత ముద్దుగా ఉన్నాయి అంటే కమల దీపాలు నా దగ్గర అంతకుముందు 3 వేరే రకం ఉన్నాయండి. వాటికన్నా ఇవి చాలా యూనిక్గా అనిపించాయండి. చక్కగా ముద్దుగా, అంటే పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు, అమ్మవారి చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. అలా మల్టిపుల్గా తీసుకున్నాను. నా ముందు వీడియోలో మీరు చూద్దరు కానీ అసలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఉరుళి చుట్టూ ఉన్నాయి కదండి, అది ఓన్లీ ఉరుళి కింద వాడాలి, పువ్వులేసో లేదా అమ్మవారిని పెట్టుకునో వాడాలి. అది నాకు ఎక్కువ ఖరీదు కూడా అనిపించింది. సరే ఇలా విడిగా తీసుకుంటే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. తర్వాత మనం దీపావళి ఇలా అమ్మవారి పూజలప్పుడు చక్కగా ఇంట్లో వీటిని వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మన మందిరం చుట్టూ కూడా అమ్మవారికి ఇలా చక్కగా వరుసగా పెట్టి వెలిగించుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. తక్కువ నూనె పడుతుంది, మనకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా గడప బయట పెట్టుకోవచ్చు, ఇంట్లో ఎక్కడైనా దీపావళిలో పెట్టుకోవచ్చు. మీరు ఊరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఏ పర్పస్లో తీసుకున్నాను అని. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఈ యాంటిక్ ఫినిషింగ్లో. ఇవి నేను తప్పు పని చేశానండి, 3 ఉన్నాయి కదా అని ఇవి 6 చెప్పాను. నేను మళ్ళీ ఆర్డర్ చేశాను. అవన్నీ వచ్చాక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ
ఎందుకో మనసు ఆగక మీ అందరికీ చూపించాలి అని అనిపించి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆ చక్కగా ఆ 2 దీపాలు కూడా వస్తే అష్టలక్ష్ములకి దీపాల కింద మనం మధ్యలో పళ్ళెం పెట్టి అందులో అమ్మవారిని కానీ ఏ దేవతా విగ్రహాలు పెట్టుకున్నా కూడా భలే నిండుగా ఉంటుందండి. ఇప్పుడు చూపించేది నాకు గిఫ్ట్గా జత దీపాలు వచ్చాయండి. అవి స్టాక్ లేక ఒక్కటే పంపించారు. ఇది నాకు చాలా చాలా స్పెషల్, నాకు చాలా సెంటిమెంట్ కూడా. తను నా కోసం 2 ఆర్డర్ చేసి పంపించిందండి. కానీ దురదృష్టం ఒక్కటే చేరింది నాకు పూజకి. సరే ఒక్కటైనా మీరు పూజలో పెట్టుకుంటారు కదా అని నాకు ప్రసన్న గారు పంపించారండి. ఇది ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే తను ఎక్కడో మనకు అందనంత దూరంలో విదేశాల్లో ఉందండి. స్వప్నక్క, నా ఫస్ట్ తాంబూలం మీకు ఇస్తున్నాను, మీకు బాగా నచ్చాయి కాబట్టి ఇవి మీరు తీసుకోవాలి, తర్వాత అమ్మకి ఇస్తున్నాను, తర్వాత ఇక్కడ అందరికీ కూడా నేను లక్ష్మీ పూజలో తాంబూలం పెట్టిన తర్వాత గిఫ్ట్స్ ఇచ్చుకుంటాను అనందండి. నాకు చాలా సంతోషం వేసింది. రక్త సంబంధం కాదు, ఎటువంటి పరిచయం లేకుండా కూడా ఒక మనిషి మీద అభిమానాన్ని పెంచుకొని నన్ను ఎంతగానో ప్రేమించే ఆ అమ్మాయి పేరు సంహిత అండి. తనని మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తాను. ఎంత ఇష్టమున్నా మన స్నేహితులైనా బంధువులైనా కూడా వాళ్ళ మనసెరిగి మనం ఏమీ ఇవ్వమండి. తను నాకేమి ఇష్టమో తెలుసుకుని మీకు చాలా నచ్చింది ఏంటి అని అడిగితే నేను ఇవే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను రా బ్రాస్ ఐటమ్స్ అంటే, తను కూడా ఆవిడ దగ్గర ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇవి స్వప్నక్కకు పంపించండి అని తను నాకు ఈ 2 పంపించడం జరిగిందండి. నిజంగా తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను. మీతో మాట్లాడితే పాజిటివ్గా ఉంటుంది, చాలా నాకు ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది స్వప్నక్క అని తను చెప్పినప్పుడు నా మాట, నాతో గడిపే సమయం వాళ్ళకి ఇంతగా ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే నాకు చాలా ఆనందం వేసిందండి. తను ఇచ్చిన ఈ గిఫ్ట్ నేనున్నా లేకపోయినా చిరకాలం ఉంటుందండి. అంతే భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటాను. సంహిత, ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఈ పండుగలో ఎంతో సంతోషంగా ఇందులో అమ్మవారి అభిషేకం నేను చేసుకుంటాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. నాకు అన్నిట్లోని ఈ కమల దీపాలే పెద్దవి కూడా చాలా నచ్చాయండి. చూడండి ఇవన్నీ కూడా నేను స్తవ్య కలెక్షన్స్ని తెప్పించుకున్నాను. నాకు యూనిక్గా ప్రత్యేకంగా ఉంటే ఇష్టం కదా. మీ అందరికీ కూడా చాలామందికి ఇవి నచ్చుతాయి అని చెప్పేసి తను ఇచ్చిన గిఫ్ట్తో పాటు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా కళగా ఉన్నాయి. చూడండి ఇంకొక దీపం కూడా వచ్చేస్తే మీకు చూపిస్తాను. ఈ శంకుచక్ర దీపాలు చాలామంది నన్ను అడిగారండి ఎక్కడ కొన్నారు, ఎక్కడ తీసుకున్నారు అని. ఇవి నాకు మా కజిన్ అరుణ బెంగళూరు నుంచి నాకు తను గిఫ్ట్ చేసిందండి. ఇవి తీసుకుని 5 సంవత్సరాలు అయిపోయింది. ఇవి కూడా గ్లాసీ ఫినిషింగ్లో ఉంటాయండి, మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. చాలామంది అడుగుతున్నారు. తర్వాత స్తవ్య కలెక్షన్స్ వాళ్ళు కూడా తెప్పించమని చెప్పానండి. ఎందుకంటే నా కజిన్స్ కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా చెప్పాలన్నా ప్లీజ్ మీరు తెప్పించండి అంటే ఆవిడ కూడా తెప్పించారండి. ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర నేను స్పెషల్గా అడిగి వెతికి మరీ తీసుకున్న ఐటమ్స్. మీ అందరికీ ఎలా అనిపించాయో మెసేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను.